నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన ముల్లారామన్నోళ్ళ గణేష షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ ముల్లారామన్నోళ్ళ గణేష షెడ్ ఎక్కడ ఏంటిదని మాత్రం మీకు లొకేషన్ అనేది వీడియో ద్వారా చూపిస్తాను. అండ్ అలానే అన్నోళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియోలో ఇచ్చాను. ఇప్పుడు నేను కూడా వచ్చేసి దగ్గర ఒక 3 వీక్స్ కావడం జరిగింది నేను రాక కూడా. మొత్తం టోటల్గా మాత్రం ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2. టోటల్గా ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్నెన్ని ఫీట్ నుంచి ఎన్నెన్ని ఫీట్ల విగ్రహాలు వరకు ఉన్నాయి ఏందని మాత్రం టోటల్గా మీకైతే చూపిస్తాను. మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన ముల్లారామన్నోళ్ళ గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్టయితే మన ఎర్రగట్ట గుట్ట నుంచి హసన్పర్తికి వెళ్ళే రూట్లో మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ముల్లారామన్నోళ్ళది గణేష షెడ్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియోలో ఇచ్చాను. ఫస్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ షెడ్ నెంబర్ 1లో అయితే పోయి చూద్దాం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, వర్క్ అప్డేట్స్ ఏందని. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా మన విగ్రహాలు అయితే కావడం జరిగింది. అండ్ అలానే మొత్తం కవరింగ్ అయితే వేసి పెట్టిండ్రు. లోపల పోయి చూద్దాం. మనకు చాలా బాగున్నాయి విగ్రహాలు మాత్రం. ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ బాడీ కలర్ కూడా కావడం జరిగింది. ఫస్ట్గా ఒక మోడల్ విగ్రహాన్ని అయితే చూపిస్తాం మీకు. చూసుకున్నట్టయితే గణేశం చూసుకున్నట్టయితే మేబీ ఒక హైట్ ఫస్ట్గా ఒక 9 to 10 ఫీట్స్ మధ్యలో ఉంటుంది. బాడీ కలర్ అయితే కావడం జరిగింది. అండ్ సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. గణేశం చూసుకున్నట్టయితే రైట్ సైడ్న ఎలిఫెంట్ అండ్ లెఫ్ట్ సైడ్న పిల్లో. అండ్ మూసిగా చూసుకున్నట్టయితే గణేశం కాళ్ళ దగ్గర అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఓన్లీ బాడీ కలర్ అయితే కావడం జరిగింది. టోటల్గా ఆభరణాలు ఇట్లా చాలా వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ గణేశం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్న బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి సూర్యచక్కర్ అండ్ గణేశునికి రైట్ సైడ్న ఛత్రపతి శివాజీ మహారాజ్ వారు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, సింహాసనం పైన గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పిల్లోస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న. నా వీడియో అనేది కొంచెం లెంత్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి కాబట్టి మీకు ప్రతి ఒక్క మోడల్ చూపెట్టాలి కాబట్టి కొంచెం స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం టోటల్గా మాత్రం మీరు వీడియో అయితే టోటల్ కంప్లీట్గా చూడండి. అండ్ ఇంకో మోడల్ గణేశం చూసుకున్నట్టయితే ఈ విగ్రహం హైట్ వచ్చేసి ఒక 6 to 7 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అండ్ శివుని కాన్సెప్ట్లో గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మెడలో చూసుకున్నట్టయితే సర్పం అండ్ రుద్రాక్ష మాలలు కూడా ఉండడం జరిగింది. చూసింది కదా, చంద్రవంక కూడా ఉండడం జరిగింది. అండ్ అలానే గంగామాత చూసింది కదా, గంగామాత కూడా ఉండడం జరిగింది. ఒక చేతిలో శంఖం, ఒకటి లడ్డు చేయి, ఒకటి ఆశీర్వాదం చేయి, బట్ ఈ విధంగా అయితే పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది. అంటే త్రిశూలం ఇట్లా వస్తుంది కావచ్చు నాకు తెలిసి మేబీ. అండ్ గణేశుడు వచ్చేసి వాహనం చూసుకున్నట్టయితే నంది వాహనం, ఎందుకంటే శివుని కాన్సెప్ట్లో ఉండడం జరిగింది కదా, దానికోసం నంది వాహనం అయితే ఇచ్చిండు. దీంట్లో వచ్చేసి బాడీ కలర్స్ వచ్చేసి బ్లూ కలర్ అండ్ డార్క్ బ్లూ, లైట్ బ్లూ కలర్స్ అయితే బాడీ కలర్స్లలో ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం మీకు చూపిస్తా, చూసుకోవచ్చు. ఇంకో మోడల్ గణేశుని కూడా చూసుకున్నట్టయితే చూడండి. ఫస్ట్గా గణేశుని హైట్ వచ్చేసి ఒక 7 to 8 ఫీట్స్. బ్యాక్గ్రౌండ్లో డిజైనింగ్ వర్క్ అవడం జరిగింది. అండ్ రథం వచ్చేసి రథానికి ముందు నంది అండ్ రథం చూస్తుంది కదా, రథం చక్రాలు కూడా. అండ్ మూసిక చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. చూసుకోవచ్చు. దీంట్లో కూడా ఇంకా బాడీ కలర్స్ అయితే ఇంకా కాలేదు ప్రజెంట్గా. ఇంకో మోడల్ కూడా చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ గణేశం చూసుకున్నట్టయితే చూడండి. ఫస్ట్గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 6 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ చూడండి చాలా బాగుంది కదా, ఓన్లీ బాడీ కలర్ ఒకటే కావడం జరిగింది. అండ్ సింహాసనం పైన గణేశుడు కూర్చొని ఉండడం జరిగింది. పిల్లోస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న. మూసిక చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ దగ్గర ఉండడం జరిగింది. ఇక్కడ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు బాడీ కలర్స్ చేంజెస్లలో ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 7 to 8 ఫీట్స్ మధ్యన. బ్యాక్గ్రౌండ్లో సూర్యచక్కర్ అండ్ ఒక చేయి చూడండి, బ్యాక్గ్రౌండ్లో ఆశీర్వాదం చేయి అండ్ ఒక చేతిలో శంఖం చూసింది కదా. అండ్ అలానే గణేశునికి రైట్ సైడ్న ఛత్రపతి శివాజీ మహారాజ్ వారు ఉండడం జరిగింది. అండ్ కింద ఛత్రపతి శివాజీ మహారాజ్ కింద వాహనం చూసినట్టయితే ఎలిఫెంట్.
మూసిగా చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కింద ఉండడం జరిగింది. సేమ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో బొజ్జ గణపయ్య. చూసుకున్నట్టయితే మీకు బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet మధ్యన ఉండడం జరుగుతుంది. అండ్ అలానే బొజ్జ గణపయ్య నిండుగా ఆభరణాలు కూడా ఉండడం జరిగింది. బొజ్జ కూడా చాలా నిండుగా రావడం జరిగింది. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో గుడ్డలి చూసుకోవచ్చు. ఇంకా బాడీ పెయింట్ ఒకటే కావడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాం మీకు. చాలా చాలా ట్రెండింగ్ మోడల్ మన బాల్ గణేష్ చూసుకోవచ్చు. 2 hands అని ఉండడం జరిగింది. చూసింది కదా. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet మధ్యన ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఈ లైన్లో సేమ్ మోడల్ కాకపోతే బాడీ కలర్స్ కూడా చేంజెస్లో ఉండడం జరిగింది. అది చూసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి విగ్రహాలు మాత్రం. కొంచెం లైట్స్ అనేది ఉండడం వల్ల మీకు బ్లింక్ అవుతుంది. కొంచెం నేను బ్రైట్నెస్ అనేది కొంచెం పెంచి చూపిస్తా. చూసుకోవచ్చు ఇప్పుడు ఎంత క్లియర్గా అనిపిస్తుందో కదా. అండ్ అలానే ఇంకా ఏమేం మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు టోటల్గా చూపిస్తా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే గణేశునికి ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 8 feet అయితే ఉండడం జరిగింది. బొజ్జ గణపయ్య చాలా నిండుగా ఉండడం జరిగింది బొజ్జ. అండ్ అలానే పగడి పెట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో గుడ్డలి అండ్ మన పూలమాల కూడా మెడలో ఉండడం జరిగింది. అండ్ మూసిగా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ అయితే ఉండడం జరిగింది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు కాకపోతే బాడీ కలర్స్ అనేది కొంచెం చేంజెస్.